గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, రాత్రి అంతా మంచి నిద్రను దయచేసావయ్యా. ఈ ఉదయకాల్ప సమయంలో లేచి ఇలా మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే వందనములు తండ్రి. దేవా, ఎంతోమంది వారి పడకల మీద నుంచి లేచి ఈ మొదటి గడియ నీకు ఇవ్వాలి, నీకు అప్పగించాలి, ఈ మొదటి గడియ నువ్వు పరిశుద్ధపరచాలి అని వేగరమే లేచారయ్యా. లేచిన ప్రతి ఒక్కరిని ప్రభువా చూడు, వారి సిచ్యువేషన్స్ చూడు, వారు ఏ స్థితిగతులు గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో నువ్వు చూడయ్యా. దేవా, నీవు మాత్రమే మార్చగలిగిన దేవుడవయ్యా. స్థితిగతులు మార్చేది నీవే అయ్యా. మా జీవితాల్లో మేము ఈరోజు కొత్త అనుభూతిని మేము ఎదుర్కోవాలయ్యా. మా జీవితాల్లో ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన ప్రతి బ్లెస్సింగ్ని మేము ఈరోజు పొందుకోవాలయ్యా. ఎన్నో రకాల వేదనలు గుండా మా జీవితం వెళ్ళుండొచ్చు, కానీ ఈరోజు వాటన్నిటికీ చెక్ మేట్ పెట్టాలయ్యా. బ్రేక్ త్రూ రావాలి తండ్రి మా జీవితంలో. దేవా, నువ్వు చేయగలిగే సమర్థుడో ప్రభువా, నువ్వు చేస్తావయ్యా. నువ్వు మాట ఇచ్చావంటే నమ్మకమైన దేవుడు కనుక తప్పకుండా చేస్తావయ్యా. తండ్రి, ఎంతమంది అయితే జాబ్స్ కానీ లేకపోతే ఎటువంటి ఇంటర్వ్యూ కాల్స్ కానీ అటెండ్ చేసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, వారికి మంచి ఏదైతే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారు ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఎవరెవరైతే స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వారు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ పట్ల నీవే తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో రాసే ప్రతి ఎగ్జామ్ తండ్రి నీవు మాత్రమే ఇచ్చిన ఆ జ్ఞానాన్ని వాడుకుని వారి ఎగ్జామ్ రాసేలా సహాయం చేయండి అయ్యా. వారు ఎటువంటి తప్పుదారిలోకి వెళ్లకుండా నీవిని కంచి వేసి వారికి ఇచ్చిన జ్ఞానం సరిపోద్ది అన్న రీతిగా వారిని చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోకుండా ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి, ఎప్పుడు నా జీవితంలో ఈ బాధలు తీరుతాయని వేదంతో చూస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు వారు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారు ఎదుర్కోవాలయ్యా. దేవా, వారికి ఎంతైతే బాధలో ఎంతైతే వేదనలో వారి కన్నీళ్ళు జారాయో అదే కన్నీళ్ళు అదే కంటినీరు నీవిచ్చే ఆనందంతోనే ఆ ఆనంద బాష్పాలు కారాలయ్యా. ఈ రోజంతటిని పరిశుద్ధపరిచయ్యా. తండ్రి, ఈరోజు మేము చేయబోయే ప్రతి కార్యం పట్ల నీవే తోడుగా నీడుగా ఉండమని, ప్రతి పనిలోనే నీవే సహాయం దయచేయమని, తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.